అదే ప్రీవియస్ గా మనం ఫిల్టర్ కమాండ్స్ ఎట్లా ఏంటి ఎలా యూజ్ అవుతాయి ఎక్కడ యూజ్ చేసుకుంటాం అనేది చూసాం. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ చూద్దాం. బేసిక్ గా ఈ ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ ఏంటి అంటే ఆ, మనకి ఒక 2-3 ఫైల్స్ ఉన్నాయి. అంటే సపోజ్ ఫైల్ 1 అని ఒకటి, ఫైల్ 2 ఒకటి. ఈ రెండిట్లో ఉన్న డేటాని మనం కొన్ని కమాండ్స్ యూజ్ చేసి ఒకే ఫైల్లో రాసుకోవడం అనమాట. బేసిక్ గా మనం ఏం చేస్తాం, మెర్జ్ ఫైల్స్ అంటాం కదా. సో ఈ మెర్జింగ్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఈ ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్స్ అంటాం. అంటే అవుట్పుట్ 2 ఫైల్స్ తెచ్చి రీడైరెక్ట్ చేసి ఒక ఫైల్ కన్వర్ట్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసేది, మనకి గ్రేటర్ దాన్ సింబల్ అని ఒకటి ఉంటుంది, డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది. సో ఈ సింబల్స్ ని బేస్ చేసుకుని మనం ఫైల్స్ ని మూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో దాని పేరు ఏంటి అంటే క్యూ అనేది ఒక ఫైల్. సో దీనిలో నేను మ్యాటర్ రాస్తున్నాను, హాయ్ కాల్. సో ఇది నా ఫైల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను క్యాట్ అనే కమాండ్ తీసుకుని సో www అని ఒక ఫైల్ తీసుకున్నాను. సో దానిలో కూడా నేను సంథింగ్ ఒక మ్యాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఒక మ్యాటర్ యాడ్ చేసేసా. నా దగ్గర ఇప్పుడు క్యాట్ కంటే 2 ఫైల్స్ ఉన్నాయి, QQQ www. సో నేను ఒక కమాండ్ యూజ్ చేసి ఈ 2 ఫైల్స్ ని కూడా మెర్జ్ చేస్తాను అనమాట ఒక ఫైల్ గా. సో అది ఎట్లా అంటే సంథింగ్ ఇప్పుడు నా దగ్గర క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసుకుని నేను మన ఫైల్ ఏంటిది ఫస్ట్ది QQQ. సో దీన్ని యూజ్ చేసుకున్నాను, డబుల్ గ్రేటర్ దాన్ని యూజ్ చేసి ఫస్ట్ ఫైల్ ఏంటిది నా ఫైల్ నేను QQ, నెక్స్ట్ ఫైల్ www ఎంటర్ తీసుకుంటే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం డిస్ప్లే అవ్వలేదు. అంటే www అనే ఒక ఫైల్ నేను సేవ్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు చూడు, నేను క్యాట్ కమాండ్ తో QQQ ఓపెన్ చేసి ఎంటర్ కొడితే ఫస్ట్ లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే డిస్ప్లే అయింది, అంటే మోడిఫికేషన్ లేదు. అట్ ది సేమ్ టైం మనం www తీసుకుంటే ఇందులో ఏమైంది, కొంచెం డేటా యాడ్ అయింది. అంటే హాయ్ ఆల్ అనేది యాక్చువల్ గా QQQ నుంచి ఈ www లో ఏం ఫైల్ ఉండాలి, qwar asdf అనే ఫైల్, అంటే ఒక డేటా ఉంది. ఆ డేటాకి అడిషనల్ గా ఫస్ట్ ఫైల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా యాడ్ అయిపోయింది. అంటే నేను డబుల్ గ్రేటర్ దాన్ని యూజ్ చేసుకొని ఒక ఫైల్ మ్యాటర్ ని ఇంకో ఫైల్లోకి మెర్జ్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను QQQ అని www అని 2 ఫైల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంకో ఫైల్ తీసుకున్నాను, క్యాట్ క్యూ అన్నాను. సో ఈ Q1 ఫైల్లో 1, 2 అని కొంచెం డేటా యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్యాట్ కమాండ్ వేసేసుకున్నాను, గ్రేటర్ దాన్ Q2 అని ఇచ్చాను. ఇక్కడ కూడా 3, 4 అనే కమాండ్ వచ్చేసి ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, 2 ఫైల్స్ ని మెర్జ్ చేయాలి. సో బేసిక్ గా ఇందాక గ్రేటర్ దాన్ తో తీసుకున్నాం, గ్రేటర్ దాన్. ఇప్పుడు క్యాట్ కమాండ్ ఇచ్చేసి వేరేలో తీసుకున్నాం, క్యాట్ ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి Q1, సెకండ్ ఫైల్ నేమ్ ఏంటి Q2. దీన్ని యూజ్ చేసుకుని నేను గ్రేటర్ దాన్ తో Q3 అనే ఫైల్ ని క్రియేట్ చేశా. అంటే ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవ్వట్లేదు కానీ Q3 క్రియేట్ అయింది. సో క్యాట్ ఆఫ్ Q3 నేను ఎంటర్ చేస్తే చూడండి 1, 2, 3, 4 అంటే Q3 లోకి మెర్జ్ చేసేసాం మనం. 2 ఫైల్స్ ని ఒక ఫైల్ గా కన్వర్ట్ చేసేసాం. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఫైల్లో ఉన్న మ్యాటర్ ని రెండో ఫైల్లో యాడ్ చేసాం. అప్పుడు ఏమైంది, రెండో ఫైల్లో ఉన్న మ్యాటర్ తో పాటు అడిషనల్ గా ఫస్ట్ ఫైల్ మ్యాటర్ యాడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ 2 ఫైల్స్ ని వేరే ఫైల్లోకి మూవ్ చేసాం, న్యూ ఫైల్ అన్నమాట.
సో ఇదేంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ లో సింగిల్ గ్రేటర్ దాన్ డబుల్ గ్రేటర్ దాన్ వేసేసుకొని మనం కొన్ని చేసాం అనమాట. సో ఇది రీడైరెక్షన్స్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మనము క్రియేట్ చేసేటప్పుడు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాల. సపోజ్ ఇప్పుడు క్యాట్ కమాండ్ వేసేసి Q1 Q2 తో Q3 ని క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాల, బట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు మనం ఒక టీ కమాండ్ అంటాం, టిఈఈ టిఈఈ. ఈ కమాండ్ యూస్ చేసుకొని మనము అవుట్పుట్ ని కూడా చూడొచ్చు. సో ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు క్యాట్ అనే ఫైల్ తో నేను W1 అనేది ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో కూడా 1 2 అని కొంచెం నేమ్ ఇచ్చాను నేను. నెక్స్ట్ క్యాట్ అనే కమాండ్ తో నేను W2 నేను క్రియేట్ చేస్తున్నాను. దానిలో 3 4 అనే డేటాని యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రీవియస్ గా Q1 Q3 ఫైల్స్ ని ఎట్లయితే మెర్జ్ చేసామో ఇక్కడ కూడా అంతే మెర్జ్ చేస్తాం. సో క్యాట్ అనే కమాండ్ యూస్ చేసుకొని మన ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి W1. సో ఈ పైప్ లైన్ సింబల్ యూస్ చేసుకొని, ఎందుకంటే రెండు కమాండ్స్ రన్ చేస్తున్నాం మనం, టీ అనేది ఒక కమాండ్, క్యాట్ అనేది ఒక కమాండ్. సో టీ కమాండ్ తీసుకొని ఏ ఫర్ ఏంటంటే అప్ అండ్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. అప్ అండ్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఫైల్ కి యాడింగ్ అని, అపెండ్ మీన్స్ యాడింగ్. సో ఈ ఏ తీసుకొని W2 లోకి యాడ్ చేస్తున్నాం మనం. సో ఎంటర్ కొట్టాం. ఎప్పుడైతే ఈ 1 ఫైల్ ఏమైందో 1 ఈ 1 అనే డేటా ఎందులోది W1 లోది, బట్ W2 లో ఏముంది 3 4 అనే డేటా ఉంది. సో మనం ఏం చేసాం W1 లో డేటా అనేది W2 లో సేవ్ అవ్వాలి అన్నాం. సో ఈ టీ కమాండ్ వల్ల ఏమవుతుంది అయ్యా అంటే ఇప్పుడున్న డేటా అనేది ఓవర్ రైడ్ అయిపోయి ఏ డేటాని తెచ్చి మనం సేవ్ చేస్తున్నామో ఆ డేటా మాత్రమే సేవ్ అయ్యిద్ది అనమాట. సో ఈ టీ కమాండ్ వల్ల డిసడ్వాంటేజ్ అది. ప్రీవియస్ గా మనం ఫైల్స్ ని మెర్జ్ చేస్తున్నప్పుడేమో ప్రీవియస్ డేటా ఉంది, న్యూ డేటా కూడా ఉంది. బట్ ఇక్కడ అంటే రీసెంట్ గా యాడ్ అవుతున్న డేటా, ఎగ్జిస్టింగ్ డేటా అనేది పోయి ఓవర్ రైడ్ అంటే కొత్తగా వచ్చిన డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది ఈ టీ కమాండ్ లో. ఇది మనకి డిసడ్వాంటేజ్ అనమాట. సో ఈ టీ కమాండ్ యూస్ చేసి డేటాని యాడ్ చేయడం అనేది కొంచెం డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఉన్న కమాండ్ ఏంటి అంటే ఫైండ్ కమాండ్. ఈ ఫైండ్ కమాండ్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ చేయడం. ఈ ఒక డైరెక్టరీ పాత్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనేదానికి అంటే కొంచెం ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ కమాండ్ యూస్ చేస్తాం. సో ఈ ఫైండ్ కమాండ్ ఎట్లా అంటే ఫైండ్ అని సెర్చ్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమేమి కావాలి నీకు అని, అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇట్లా స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ ఫైండింగ్స్ ఉన్నాయి. ఎట్లా ఫైండ్ అవుట్ అంటే ఫస్ట్ మైనస్ నేమ్ అంట, అంటే హైఫన్ నేమ్. ఈ హైఫన్ నేమ్ ఏంటి అంటే నీ దగ్గర ఉన్న ఫైల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటివి. సో ఇప్పుడు మనం ఖాళీలో 1 అనే నేమ్ ఉందా లేదా చూస్తాం. సో ఇక్కడ ఏముంటుంది అంటే పర్మిషన్ అనేది డినై అయిపోయింది. సో 1 ఆల్రెడీ ఉన్నాయి కానీ పర్మిషన్ అనేది లేదు. సో నేను సుడో ఎస్యూకి వెళ్ళి ఖాళీతో తీసుకోను. ఓకే, మన పని ఏంటి ఫైండ్ అనే దాంతో ఫైండ్ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి పక్క హైఫన్ నేమ్. ఏ నేమ్ తో ఇవ్వాలి మనం 1 అనే దానికి ఉందా లేదా. సో ఇది చూపిస్తుంది, ఏం చూపిస్తుంది 1 అనేది ఉందా లేదా. సో ఇక్కడ హోమ్ లో ఖాళీలో 1 అనేది ఒక ఫైల్ ఉంది అనమాట. నెక్స్ట్ హోమ్ లో ఖాళీలో డాక్యుమెంట్స్ లో 1 ఉంది. నెక్స్ట్ యూజర్స్ సంథింగ్ లైబ్రరీలో ఇట్లా ఒక పాత్ లో 1 అనే ఫైల్ ఉంది. అంటే ఇది ఫైండ్ అనేది ఫస్ట్ ఇట్లా పర్మిషన్ డినై అయింది, కానీ
బట్ నా దగ్గర ఉన్న ఫైల్స్ లిస్ట్ లో 1 అనే నేమ్స్ తో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అయింది. సో ఈ ఫైండ్ కమాండ్ ఎందుకు అంటే ఈ ఫైల్ ఏ పాత్ లో ఉంది ఏంటి అనేది నేమ్ తో మనం సెర్చ్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైప్. ఇంకా ఈ నెక్స్ట్ టైప్ ఏంటంటే ఐ నెంబర్ అంట, అంటే ఐనోడ్ నెంబర్. బేసిక్ గా మనకి ఐనోడ్ నెంబర్ అనేది ఐడియా ఉండదు. బట్ ఈ ఐనోడ్ నెంబర్ ని ఎట్లా యూస్ చేసుకుంటామంటే సేమ్ ఫైండ్ అనే కమాండ్ యూస్ చేసి // హైఫన్ ఇక్కడ ఏంటంటే ఐనోడ్ అంటాం, అంటే ఐ నమ్ తీసుకొని దానికి ఒక పేరు సంథింగ్ ఏదో ఒక 4 డిజిట్ నేను ఎత్తి రన్ చేస్తే ఆ 4 డిజిట్ కి ఎక్కడో ఉందంట సంథింగ్ ఫైండ్ 1000 పర్మిషన్ డినైన్. బట్ ఈ సిస్టమ్ లో ఐనోడ్ 8042 అనేది ఉంది. ఒకసారి ఐనోడ్ 8043 చూద్దాం. ఓకే, ఈ 8042 తో కూడా ఏం లేదంట. సో ఈ ఐనోడ్ ఏంటంటే ఐ నెంబర్ అంటాం దీన్ని. ఈ ఐనోడ్ నెంబర్ తో ఏదైనా ఒక ఫైల్ ఉంటే బేసిక్ గా మనం ముందు రోజుల్లో సార్ ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు మనకి ఫైల్ నేమ్స్ ఇవ్వరు, ఫైల్ నెంబర్స్ తో ఉంటాయి కొన్ని, వాటిని ఐనోడ్ నెంబర్స్ అంటాం. అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే త్రూ ఐ నెంబర్ ద్వారా అంటాం. సో ఇది సెకండ్ వే. నెక్స్ట్ ఏంటంటే యూజర్ నేమ్ తో పాటు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎవరెవరు యూజర్స్ ఉన్నారు ఏంటి అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైండ్ // హైఫన్ యూజర్. ఎవడు యూజర్ అంటే నేను రూట్ అని ఇచ్చాను. ఆ రూట్ యూజర్ ఉన్నాడా లేదా అంటే ఇన్ ఉన్నాయి ఎవరి దగ్గర. సో ఈ రూట్ ఫైల్స్ ఇవన్నీ రూట్ ఫైల్స్. సో ఇంకా వెళ్తూనే ఉన్నాయి, ఇవన్నీ రూట్ ఫైల్స్ అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఇది ఎట్లా రూట్ ఫైల్స్. సో ఇక్కడ అన్ని లోడ్ అయిపోయింది. ఓకే, ఈ రూట్ ఫైల్స్ ఏంటి అంటే ఈ ఫైల్స్ కి ఎవడు యూజరు అనేది మనకి డిఫైన్ చేస్తుంది. అంటే నేనేం చేశాను నార్మల్ గా ఫైండ్ అని ఇచ్చి // హైఫన్ యూజర్ అని ఇచ్చి ఒక రూట్ అని ఇచ్చా. అంటే ఆ రూట్ అనే యూజర్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి వాడికి అనేది ఫైండ్ అవుతుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి ఈ రూట్ కింద అని తెలుసుకోవడం కోసం మనం ఈ ఫైండ్ అని కొడతాం. ఇది యూజర్ కి. నెక్స్ట్ అట్లనే మనకి గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ మనం ముందు చూస్తాం. యూజర్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, గ్రూప్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్ లో. సో ఇప్పుడు సేమ్ ఫైండ్ // ఇక్కడ చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే గ్రూప్ అని ఇస్తాం, GROUP. ఈ గ్రూప్ లో వచ్చి గ్రూప్ నేమ్ ఇస్తాం. ఆ గ్రూప్ నేమ్ ఏంటంటే ఫైల్స్ అనేవి ఈ గ్రూప్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయని ఇస్తాం. సో గ్రూప్ 1 అని ఇస్తాను నేను. బేసిక్ గా మన దగ్గర ఏం లేదు గ్రూప్ 1, బట్ ఇక్కడ గ్రూప్ 1 ఇస్తే ఈ గ్రూప్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ అనేది ఏం లేదు అని చెప్తున్నారు. సో ఈ ఫైండింగ్ లో ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక నేమ్ తో సెర్చ్ చేసుకోవచ్చు, ఒక నంబర్ తో సెర్చ్ చేసుకోవచ్చు, ఒక యూజర్ నేమ్ తో సెర్చ్ చేసుకోవచ్చు, అలాగే గ్రూప్ తో సెర్చ్ చేసుకోవచ్చు.